దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. తెలంగాణలో ఫలితాలు ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. త్వరలో అంటే సీఎం ఎవరనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రతి వాళ్ళ దృష్టి పడింది ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఎందుకు ఓటమి పాలైంది, కారణాలు ఏంటి? అలాగే ఈ ఫలితాలని ఏపీకి సంబంధించి కూడా చాలా మంది విశ్లేషించుకుంటున్నారు. దీనిపైన కూడా విపరీతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో అసలు ఏపీకి ఈ తెలంగాణ ఫలితాలకి ఇవి చూసి ఏపీ ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా? నేతలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముందుగా ఒక అలర్ట్ మెసేజ్ అనుకోవచ్చా తెలంగాణ ఫలితాలను ఏపీకి సంబంధించి చూసుకుంటే? ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, తెలంగాణ ఫలితాల తరువాత అందరి దృష్టి ఏపీ మీదకి మళ్ళింది సార్. ఏపీలో ఎటువంటి అంటే త్వరలో ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి కాబట్టి సో ఇక్కడ చూసి ఏపీలో ఉన్న పార్టీలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటారా? వాళ్ళు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయా సార్? అంటే రెండు కారణాలు ఇచ్చే తెలంగాణ ఫలితాలు ఏపీ పైన ప్రభావం చూపిస్తాయి. ఒకటి, తెలుగు రాష్ట్రం కావడం, నిన్నటి వరకు కలిసి ఉన్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తమ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ తెలంగాణలో. కాబట్టి అక్కడ ఉన్న ఫలితాలు సహజంగా ఇక్కడ అన్వయించుకోవడం జరుగుతుంది. అయితే మీడియా ఛానల్స్ లో విపరీత పోకడం వల్ల ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్తా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ ఫలితాలు ఎలా ఉంటాయి ఏపీ పైన అని అంచనా వేసే ముందు తెలంగాణలో ఆ ఫలితం ఎందుకు వచ్చిందో కరెక్ట్ అంచనాకు రావాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఫలితాలు మన బుద్ధి పుట్టిన అంచనా వేసేసి దాని యాజ్ ఇట్ ఈజ్ గా మనకు కావాల్సింది తీసుకుంటే పొరపాటు అవుతుంది. ఇప్పుడు ఏడు వరకు పోయినాయి. అసలు గ్రేటర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల తెలంగాణలో ఫలితాలు మారిపోబోతున్నాయి. ఇన్ని రచ్చరచ్చ జరిగింది. అయితే అదృష్టం దురదృష్టంగా ఇప్పుడు ఆగిపోయింది. కారణం ఏంటంటే అంతో ఇంతో తెలుగుదేశం పార్టీ కానీ ప్రభావం హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ వాళ్ళు ఎవరైతే నెత్తినేసుకొని తిరిగినారో జెండాలు పట్టుకుని వాళ్ళు ఒక చోట కూడా గెలవలేదు. వాళ్ళు చాలా కీలక పాత్ర వహించిన చోట భారీ మెజారిటీ బీఆర్ఎస్ గెలిచిపోయింది. అంటే ఎక్కడైతే సెటిలర్స్ అంటామా, సీమాంధ్రులు అంటామా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదో పెట్టారు కదా గ్రౌండ్ లో గచ్చిబౌలిలో 1,00,000 మందితో, ఆ ఏరియాలంతా బీఆర్ఎస్ గెలిచిపోయింది. నిజానికి కాంగ్రెస్ గెలవాలి అంటే అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఆ ఫలితాలు వచ్చినాయి? ఒక 2-3 కారణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, కేసీఆర్ గారి వ్యవహార శైలి పైన చాలా ప్రధాన చర్చ నడిచింది. రెండో అంశం, సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ లో జరిగినటువంటి మంచి చెడలు. మూడో అంశం, సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ 3 అంశాలు మనకు కనిపిస్తాయి. మొదటి అంశం, కేసీఆర్ గారు ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు, ఒక యాటిట్యూడ్ ఆఫ్ ఆయన బిహేవియర్ చాలా తీవ్రంగా ఉంటుంది అనేది ఒక విమర్శ వచ్చింది. రెండోది ప్రధానంగా స్కీమ్స్ లో ఏంటంటే, ఉదాహరణ దళిత బంధు ఉంది. దళిత బంధు ఆయన ఏమనుకున్నాడంటే ఒక 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి, ప్రతి దళితుడు కేసీఆర్ గారిని రెగ్యులర్ గా ఉంటే నాకు కూడా వస్తుందని ఆశిస్తారు అని ఆయన అనుకున్నాడు. అక్కడ ఏమైంది, ఒక దళిత వాళ్ళు ఇద్దరికిస్తే మిగతా 80 మంది వ్యతిరేకంగా తయారైనారు. ఆయన ఏమనుకున్నా అంటే అందరూ మనకు కూడా వస్తుంది మళ్ళీ కేసీఆర్ కంటిన్యూ అవుతే అట్లా ఊహించుకున్నాడు. ప్రజలు ఎప్పుడు అట్లా ఉండరు, ఈ రోజు నాకేంటని చూస్తారు. ఆ రకంగా స్కీమ్స్. రెండోది, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కమిటీలు పాత్ర పోషించాయో, అంటే ప్రతి సంక్షేమ పథకం కూడా అందరికి ఇవ్వడం కాకుండా కొందరికి ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది, అధికార పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పడింది. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం. దానివల్లనే సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్న కేసీఆర్ గారు 6 పథకాలు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులవడం ఏంటి? 6 సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైనారంటే గ్యారంటీల పట్ల, మన సంక్షేమ పథకాల పట్ల ఏదో లోపాలు ఉన్నట్టు లెక్క. మూడో అంశం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 10 ఏళ్ళు కంటిన్యూగా ఉన్నారు. దానివల్ల ఏముందంటే సహజంగా వాళ్ళ మీద వ్యతిరేకత. ఆయన ఎవరిని మార్చలా, ఒక 10-12 మందితో మార్చినాడు, దాంట్లో మెజారిటీ గెలిచినాడు. అంటే మార్చిన చోట గెలిచారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత. ఇవి మనం స్థూలంగా కనిపిస్తాయి. దీని యాజ్ ఇట్ ఈజ్ గా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది నేర్చుకుంటే మంచి శకునాలే అన్ని. అంటే తెలంగాణ ఫలితాల నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన విశ్లేషణ చేయగలిగితే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి శకునం లాగా మారుతుంది. నేర్చుకోకపోతే అది చెడుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు మంచి శకునం? ఉదాహరణకు స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ పైన తెలంగాణలో వచ్చిన ఆరోపణ ఏంటి? ఒక కుటుంబానికి ఇస్తే మిగతా అందరూ వ్యతిరేకంగా తయారయ్యారు. రెండో అంశం, అధికార పార్టీ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ మేరకు సంక్షేమ పథకాలు వచ్చాయి అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అది పూర్తి ఉల్టా. ఎంత ఉల్టా అంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ అన్ని విమర్శలు చేస్తా ఉంది, కానీ ఒక్క విమర్శ ఏం చేయలేకపోతా ఉంది.
మీకు కావాల్సిన వాళ్ళకే సంక్షేమ పథకాలు వచ్చినాయి, మీకు కావాల్సిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చాయని ఈ రోజు కూడా ఆరోపణ చేయలేకపోతున్నారు. అంటే అవును. సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విమర్శలకు గురి కావట్లేదు. విమర్శ ఏంటి, అన్ని సంక్షేమ పథకాలేనా అనే విమర్శ తప్ప ఉమ్, సంక్షేమ పథకాల్లో రాజకీయ వివక్ష ఉందని, పార్టీలను చూస్తున్నారని ఎక్కడా లేదు. అంటే ఒక ఉమ్, 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసిన తర్వాత ఈ ఉమ్, రోజు ఎవరు నాకు రాలేదనుకుంటాడు. పార్టీల అఫిలియేషన్ అనేది సంక్షేమ పథకాలు ఎక్కడ కనపట్లేదు. ఉమ్, రెండో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవాళ్ళు. బహుశా వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు ఇళ్ల చుట్టూ తిరగాలి ఉమ్, ఎవరు మాకు కావాలని. కానీ ఈ రోజు ఉల్టా ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం ఆ పేదవాడి ఇంటి చుట్టూ తిరుగుతా ఉంది. నీకు సంక్షేమ పథకం వస్తావు, నువ్వు తీసుకో అని. ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకం ఇస్తా ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల పట్ల కాంగ్రెస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెప్పిన రాజమండ్రి డిక్లరేషన్ ఎక్కడ ప్రజలు ఆకర్షితులు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పథకాలు ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఆయనకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు తప్ప అది తప్పు అనట్లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేశాడు కేసీఆర్ అంటా ఉంది. ఇది ఒక మంచి సిగ్నల్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న డిసడ్వాంటేజ్ ప్రధానంగా ఉమ్, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆయనకి మంచి అవకాశం. తెలంగాణలో ఏ రకంగా అయితే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందో వాళ్ళని మార్చుకోగలిగితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎక్కడ పేదల్లో వ్యతిరేకత లేదు. ఇది ఒక అడ్వాంటేజ్. అది వ్యతిరేకత ఎమ్మెల్యేల పట్ల వస్తున్నప్పుడు అక్కడ కేసీఆర్ గారి పట్ల వ్యతిరేకత ఉంది సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసే చోట్ల. అయినా ఎమ్మెల్యేలు మారిస్తే మంచి ఫలితాలు వచ్చినాయి. ఇక్కడ సంక్షేమ పథకాల అమల్లో జగన్కి వ్యతిరేకం లేదు. అదే ఈయన కానీ ఎమ్మెల్యేలు మార్చుకుంటే బెటర్ ఫలితాలు వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఇదొకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి సిగ్నల్, ఆయన మార్చుకోగలిగితే. రెండో అంశం, ముఖ్యమంత్రి గారు కేడర్ కి దగ్గర కావాలి. ఈ ఈ గ్యాప్ ఉంది. దీన్ని కానీ రెండింటిని కానీ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డికి బెటర్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటుంది. అలా కాకపోతే ఉంటుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఏమి చేయాలో అవన్నీ చేసిన, అసలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతాడా తెలంగాణ ఫలితాలు అనే వరకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఏమవుతా ఉంది, ఆయన కీలక పాత్ర వహించే హైదరాబాద్ లో ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చర్చ ఏంటి, లేదా ఇంకొక 10 సోషల్ మీడియా చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. ఉమ్, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఖమ్మం నల్గొండ జిల్లాలో ఆయన మాటిని ఎమ్మెల్యేలు ఉన్నారట కాంగ్రెస్ లో. ఇప్పుడు సైలెంట్ గా ఉన్న ఆయన వైలెంట్ అయినాడు. ఇప్పుడు వైలెంట్ అయిన తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయిపోతాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు ఏం మాట్లాడద్దు. ఇంతవరకు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి శుభాకాంక్షలు చెప్పేసినాడు, బీజేపీ వాళ్ళు శుభాకాంక్షలు చెప్పాడు. ఇంతవరకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి శుభాకాంక్షలు చెప్పాలి. ఇప్పుడు ఈ ఎందుకు వచ్చింది, ఆడేమో తెలుగుదేశం పార్టీ నాయకులు జెండాలు ఎత్తుకొని కాంగ్రెస్ వాళ్ళకని ఎక్కువ జరుగుతున్నారు గాంధీ భవన్ చుట్టా. అంటే సంబంధం లేని పాత్ర పోషించి ఇప్పుడు ఏ పాత్ర లేకుండా పోయినాడు. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కదా సార్. అంటే బీజేపీకి కోపం రాకుండా, అంటే ఇది మాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజల తీర్పు ఇది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు కదా సార్. వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా కంగ్రాలేషన్ చెప్పేసినాడు కదా. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన ఏ కోపం లేకుండా ఆయన ఏకంగా ఆయన కాంగ్రెస్ శత్రువు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కంగ్రాలేషన్ చెప్పి, రేపు ముఖ్యమంత్రి ఎవరైనా వాళ్ళకి కూడా కంగ్రాలేషన్ చెప్పేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కంగ్రాలేషన్ చెప్పలేని పరిస్థితి తన శిష్యుడికి, పిసిసి అధ్యక్షుడు ఆయనే కదా. ఎందుకని, చాలా వైలెంట్ పాత్ర పోషించేసినారు. అంటే ఈడేం పోత్ర వహించాడు, ఆయన రాష్ట్రంతో కొంప కొల్లేరైపోయింది మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండి, ఇప్పుడు ఖమ్మం నల్గొండ జిల్లాలో జగన్ అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడు. అంటే ఖమ్మంలో నల్గొండలో ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఒకప్పుడు జగన్ గారే చెప్పాడు, నేను అనుకోనుంటే ఉత్తమ్ రెడ్డి గెలిచేవాడు కాదని. గతంలో చెప్పాడు ఆయన. ఎందుకంటే 2300 తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తానంటే జగన్ అభిమాని ఆయన, నేనే వద్దన్నాను, ఆయన కానీ పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేవాడే కాదు అని చెప్పాడు. అంటే అంత ధైర్యంగా ఆయన చెప్పారు. అంటే ఆయన సమయం వచ్చినప్పుడు పాత్ర పోషిస్తాడు, అయితే గమ్మున ఉంటున్నాడు. ఈయన సమయం సందర్భం లేకుండా తెలుగుదేశం పాత్ర పోషించి ఇప్పుడు ఏ పాత్ర లేకుండా పోతున్నారు. తెలుగుదేశం పార్టీని అర్థం చేసుకోవాల్సింది, మన ఆశలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు స్పందించరు. ఇప్పుడు నిజానికి సెటిలర్స్ ఉన్న చోట్ల మౌనంగా ఉంటే గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఆడంతా బీఆర్ఎస్ మేమే ఓడిచ్చేస్తాం అని నిలబడి సవాల్ చేసి చివరకు బీఆర్ఎస్ గెలిచిపోయి ఇప్పుడు ఏం పాత్ర పోషించాలి. కాబట్టి మనం సమయం సందర్భం లేకుండా పోషించకూడదు. రెండోది, మన ఆశలు అనుగుణంగా ప్రజలు స్పందించరు, వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా వాళ్ళు స్పందిస్తారు. మనం ఆ పాత్రను జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నాడు కాబట్టి చాలా గౌరవప్రదంగా ఆయన ఉన్నాడు అనేది నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమేర జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు సార్. 100% ఎక్కడైతే తెలంగాణలో నెగిటివ్ ఫలితాలు వచ్చాయో ఆ నెగిటివ్ ఫలితాలు సరిదిద్దుకోవడానికి ఇంకా 4 నెలలు ఉంది. ఇంకా నేను ముందు ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతున్నప్పుడు ఆయనకి నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం 5-10 ఎమ్మెల్యేల మందికి ఆల్రెడీ చెప్పేశాడని, 1 నెల క్రితమే చేంజ్ చేస్తున్నామని. ఇప్పుడు ఆయన గడప గడపకి ఎందుకు పెడుతున్నాడు, అంటే రోజు ప్రభుత్వం గడప గడపే. ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్లు పోని రోజు ఏం చెప్పండి, ప్రతిరోజు ఇంటింటికి పోతుంది. అయినా గడప గడపకి ఎమ్మెల్యేలు బొమ్మంటున్నాడంటే
మన ఎమ్మెల్యేలు ఎక్కడో తేడా వచ్చింది ఆయన గమనించాడు కాబట్టి పొమ్మంటున్నాడు. ఒక సిగ్నల్ ఆయనకి అందింది. తెలంగాణ ఫలితాలు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఎవరైతే ఈ బ్యాడ్ ట్రాక్ లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరినీ కానీ మార్చేస్తే బెటర్ పొజిషన్ ఉంటే ఆయన ఆసక్తిగా ఉంది. ఇప్పుడు జగన్ లేని జగనే సర్వం వైసీపీకి, కాబట్టి ఆయన మార్చడం ఈజీ. కానీ మార్చాలనే సమాచారం తెలుసుకోవడం, మార్చే నిర్ణయం తీసుకోవడం ఒకటి ఆలస్యం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఫలితాలు ఆయనకి ఇచ్చినటువంటి మంచి సిగ్నల్. ఖచ్చితంగా ఆ చేంజ్ చేసుకొని ఆయన కానీ కేడర్కి దగ్గర అయితే కొంత అసంతృప్తి ఉంది, మమ్మల్ని కలవట్లేదు జగన్మోహన్ రెడ్డి అని. ఆ అసంతృప్తిని కానీ తొలగించుకోగలిగితే జగన్ గారికి బెటర్ పొజిషన్ లో 2024 ఎన్నికలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం రెడ్డి గారు.